కాకినాడ గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సురేష్ యోగా టీం ఆధ్వర్యంలో వరుస సురేష్ కుమార్ అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గాంధీనగర్ పార్క్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ తిరుగోపి, కాకినాడ మాజీ మేయర్ తిరుమల పావని, బీజేపీ నాయకులు మాలకొండయ్య, మాజీ వార్డు మెంబర్ పాల్గొన్నారు. సురేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు గాంధీనగర్ పార్క్ లో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నామని, ప్రతిరోజు యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి గాంధీనగర్ పార్క్ లో ఉచిత యోగా నేర్పబడినని, సురేష్ యోగా టీంలో ఇప్పటికే 200 మంది పైగా నైపుణ్యంగా యోగా శిక్షణ తర్ఫీదుని ఇచ్చామని, ప్రతిరోజు యోగా 1 గంట తప్పనిసరిగా చేయాలని ఆయన అన్నారు. జిల్లా యూత్ ఆఫీసర్ తిరుగోపి మాట్లాడుతూ యూత్ చెడు అలవాట్లకు గురి కాకుండా, వ్యసనానికి బానిసగా కాకుండా యోగా తప్పనిసరిగా ప్రతినిత్యం చేయాలని, దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి కలగాలన్న యోగా తప్పనిసరి అని ఆయన అన్నారు. బీజేపీ నాయకులు మాలకొండయ్య, దువ్వూరి, గోడి సత్యవతి మాట్లాడుతూ ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు నమోదు చేస్తున్నారని, 20 సంవత్సరాల తర్వాత మరలా ఈ ప్రక్రియ మొదలుపెట్టారని, మీ ఇంటికి వచ్చినప్పుడు అప్లికేషన్ ఇచ్చినప్పుడు అది ఫిలప్ చేసి తప్పనిసరిగా సచివాలయ సెక్రటరీ అడ్మిన్కు అందజేయాలని, లేకుంటే ఓటు కోల్పోయే అవకాశం ఉంటుందని ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగా సభ్యులు ఆంజనేయులు, ప్రసాద్, కృష్ణ, సత్య, శాస్త్రి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కుర్మారావు దంపతులకు విచ్చేసిన పెద్దలకు సత్కారం చేసి సన్మానం చేశారు. అందరూ చక్కగా తెల్లని దుస్తులు ధరించి కనువిందుగా నిర్వహించారు. యోగా హెల్త్ టు ఆల్ నినాదం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద బజ్జీలు, ఆ వేడి నూనె అదే పొద్దుట వేస్తాడు, మళ్ళీ అందులో వేస్తాడు, అలా బజ్జీలు తినేయడం. అంటే బజ్జీలనే కాదు, దీనివల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరుగుతుందో మన రక్తనాళాలు కూడా కుచించిపోతాయి. రక్తం వాటర్ చూడండి, పైప్లో వాటర్ సరిగా వెళ్ళకపోతే నాచు పెట్టేస్తే మొక్కలకి నీళ్ళు వెళ్ళం. అలాగే మన హార్ట్కి కానీ, లంగ్స్కి కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా లోపల ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాయి. వాటిని మనం కాపాడుకోవాలంటే వాటికి సరైన గాలి మెయిన్. ప్రతి కణం మన బాడీ అంతా కణాలతో నిలబడింది. కొన్ని లక్షల కణాలు ఇలా కట్ చేస్తే ఇక్కడ కొన్ని లక్ష కణాలు ఉంటాయి. అన్నిటికీ ఆక్సిజన్ కావాలి, ఫుడ్ కావాలి. మనం తిన్న ఫుడ్ ఏటీపీ అని అది అలా కన్వర్ట్ అయ్యి లోపలికి తీసుకుని శక్తి కింద తీసుకుంటుంది. ఆ శక్తి ఇచ్చే ఫుడ్ మనం తినాలి. ఓకే, యోగా ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే మనం చేసే ఈ ఎక్సర్సైజ్ల వల్ల మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడిని తట్టుకోవాలి. ఇప్పుడు ప్రతివాడికి ఒత్తిడే. జాబ్ చేసేవాడికి జాబ్ ఉంటుందో లేదో తెలియదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా రేపు పొద్దుట లెటర్ వచ్చిందంటే వెళ్ళిపోవాల్సింది. రాజకీయ నాయకులు ఏమనుకోవద్దు, ఈవేళ మినిస్టర్ రేపు పొద్దుట ఏముండదు మళ్ళీ. సో ఇంత ఒత్తిడిలో మనం ఉన్నాం. గుడ్ మార్నింగ్. సో ఈ ఒత్తిడిని కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం యోగా. యోగా ఏంటంటే మన పూర్వం నుంచి కూడా ఋషులు చాలా కాలం, మన కొన్ని లక్షల సంవత్సరాలు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి ఇచ్చారు. ఓకే, మనిషి ఒక నిప్పు వెలిగించడానికి 2 లక్షల సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత మనం ఇలా కాదు, మన ఫుడ్ను వండుకు తినాలి, లేకపోతే పచ్చి మాంసం తినేవాళ్ళు. సో అక్కడి నుంచి అలా మార్పు చెందుతూ రోజు రోజుకి మనం ఈ రోజుకి మన సురేష్ యోగా టీం ఈ కాకినాడ గాంధీనగర్ పార్కులో మొదలుపెట్టినప్పుడు ఒక 10 మందితో మొదలుపెట్టాం. ఈవేళ ఇంతగా పెరిగిందంటే మా సభ్యుల సహకారం. మా సభ్యులందరూ కూడా ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఉన్నతమైన పదవులు